మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఫామ్ హౌస్ కి మేనేజర్ గా అక్కడ పనులు చేయడం ఎంత ముఖ్యమో, విశ్వాసం గల కుక్కపిల్లల బాస్ గారి చెల్లెల్ని సేఫ్ గా చూసుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పనే కదా. ఏంటి మేడం మీరు అది ఇది ఒకటేలా అవుతుంది? రెండు ఒకటే. ఇక్కడ అనిపిస్తే చాలు. నాకేం అనిపించట్లేదు. ఏంటిది? ఏంటండి? నాది కూడా సేమ్ క్వశ్చన్. ఏంటిది? ఎక్స్పోజింగా? అయ్యో మేడం, అదేం కాదు, బటన్ ఊడిపోయింది. ఊడిపోతే సరిగ్గా పెట్టుకోకుండా ఎక్స్పోజింగ్ చేస్తావా? ఏ అమ్మాయిని పడేయాలని? చిచి, నేను అలాంటివాడిని కాదు. ఓహో, మరి తమరు ఎలాంటి వారు? నేనేం అనుకోను గాని చెప్పు, ఎవరా అమ్మాయి? చెప్తే నమ్మరేంటి మేడం, నాకే అమ్మాయి లేదు. ఎవరూ లేకపోతే ఈ వేషాలు నన్ను పడేయాలనా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇన్నాళ్లుగా చూస్తున్నారు, నేను మీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా? అదేమీ చెయ్యట్లేదని నా బాధ అంతా. నాలాంటి అందమైన ఆడపిల్లతో లోన్లీగా ఉన్నా ముద్ద పప్పులా ఉంటే ఎలా రా ఫూల్? ఒట్టు మేడం, ఇంకెప్పుడు అలా అనకండి, అనుకోకండి. నా బొంద అనుకోవడం. ఈ వన్ సైడ్ లవ్ ఎన్నాళ్ళరా బాబు? ఏంటి మేడం ఇంకేం ఆలోచిస్తున్నారు? ఓకే, నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ నీకే బాస్ గారి చెల్లెల్ని ఎలా చూసుకోవాలో ఇంకా తెలియట్లేదు. మీరు చెప్పినట్టే చేస్తున్నాను. బైక్ మీద తీసుకెళ్తున్నాను కదా మేడం. అవును, పండు వెన్నెల్లో షికార్కి తీసుకెళ్తున్నావు మరి. అరే, మేడం గారికి దాహం వేస్తుందేమో, ఏ జ్యూసో కొబ్బరి బొండమో తాగించాలని కూడా అనిపించట్లేదా నీకు? ప్రతిదీ నీకెలా చెప్పాలరా? అర్థమైంది మేడం. ఏం తాగుతారు? జ్యూసా, కొబ్బరి బొండమా? జ్యూస్ లో ఐస్ పడదు నాకు, కొబ్బరి బొండమే బెటర్. సరే, నేను తెస్తాను, ఉండండి. నో, నాకు రోడ్డు పక్కనివి కాదు, డైరెక్ట్ గా చెట్టు మీద నుంచి కొట్టిన బొండమే కావాలి. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలా మేడం? మన ఫామ్ హౌస్ లో కొబ్బరి చెట్లున్నాయి కదా, తీసుకెళ్లి తాగించు. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అక్కడికే. ఎస్ మై డియర్ కేపీ, చలో చలో. ఎటు నుంచి ఎటు తిప్పినా నా డెస్టినేషన్ మాత్రం ఒకటే. అబ్బా, ఈ ఎండాకాలంలో ఇంట్లో ఏసీ గదిలో ఉండడం కన్నా ఇలా ఆరు బయట చెట్ల నీడ కింద కూర్చుంటే ప్రాణానికి ఎంతో హాయిగా ఉందండి. నిజమే పార్వతి, ఉరుకులు పరుగుల జీవితాలు మొదలయ్యాక మన అందరం పౌర్ణమి నాటి రాత్రి మేడ మీద పక్కలు వేసుకుని కొబ్బరి ఆకుల సందుల్లోంచి అందంగా కనిపించే చందమామని, తనివి తీరా చూసే అనుభవాన్ని, పారిజాతం పూల పరిమళాన్ని, కమ్మగా మోసుకొచ్చే పిల్లగాలుల్ని, ఆఘ్రాణించే తీయని అనుభూతిని ఏనాడో కోల్పోయాం. అవునండి, అందుకేగా అందరూ జీవితపు పరుగు పందెంలో అలసిపోయాక ఆ రోజులే బావున్నాయి అని తలుచుకునేది. అంతే కదా. దండాలయ్యా. బాబురావు, వీళ్ళంతా ఎవరు? నిన్ను కలవాలనే వచ్చారు బావా. ఎందుకు? అదే బావా, ఊరి బయట మనకి 10 ఎకరాల పనికిరాని భూమి ఉంది కదా, వీళ్ళు అక్కడ ఏదో పశువుల పాకని వేసుకొని రాళ్ళు రప్పలతో నిండిన ఆ భూమిని బాగు చేసుకొని నీ పేరు చెప్పుకొని బతుకుతామని నా కాళ్ళ వేళ్లా పడితే అయ్యో పాపం కదా అని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయ్యా, తమరు ధర్మప్రభువులని ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. పిల్లా పాప గలవాళ్ళం, కాస్త దయ చూపించండి అయ్యా. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, కాదనకండి అయ్యా.
బావా అది విషయం. రెక్కాడితే కాని డొక్కాడని పేదోళ్ళు వీళ్ళు. పాల ముంచినా నీట ముంచినా అంతా నీదే భారం అంటున్నారు. బాబురావు, నువ్వు చెప్పింది బాగానే ఉంది. నిజానికి ఎక్కడెక్కడ మనకి ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎన్ని స్థలాలు ఉన్నాయో, తోటలు జాగీర్లు ఎన్నెన్ని ఉన్నాయో కూడా సరిగ్గా వాటి వివరాలు కూడా నాకు గుర్తే లేవయ్యా. అవునరా తమ్ముడు, ఆస్తి వ్యవహారాలన్నీ ఆయన హర్షానే చూసుకోమన్నారు. ఏదో కృష్ణారామ అనుకుంటూ మేమిలా కాలాన్ని గడిపేస్తున్నాం. అక్క, అదంతా నాకు తెలుసు. కాని వ్యవహారాలన్నీ హర్షానే చూసుకుంటున్నా తాతల కాలం నాటి ఆ 10 ఎకరాలు మాత్రం బావ పేరు మీదే ఉంది కదా. అవునా? అది కూడా నాకు జ్ఞాపకమే లేదే. బావా, నువ్వు మర్చిపోయినా అన్ని రకాల లెక్కలు డొక్కలు చూసుకుంటున్నవాణ్ణి నేను పట్టించుకోక తప్పదు కదా. సరే, ఇప్పుడేమంటావు? నేననేందుకు ఏముంది బావా, చేతులు జోడించి అడగడానికి వచ్చిన వాళ్ళు నీ ముందే ఉన్నారు. వాళ్ళు దయచేసి మాకు ఇప్పించండి అని అడుగుతున్న భూమి నీ పేరు మీదే ఉంది. ఎన్నెన్నో గుప్తదానాలు చేసిన వాడివి. నువ్వు కాదనవనే నమ్మకంతోనే వీళ్ళని తీసుకొచ్చాను. ఇక అంతా నీ ఇష్టం బావా. అయ్యా అయ్యా, మీ కాళ్ళు పడేటానయ్యా. సరే, సరే. ఊటికి గతిలేళ్ళోళ్ళం, మమ్మల్ని కాపాడండి అయ్యా. లే ముందు. ఏదోళ్ళమయ్యా, మీరే దయ చూపాలయ్యా. సరే సరే, అయ్యా. లేవయ్యా. అయ్యా పార్వతి, వీళ్ళని చూస్తే జాలేస్తోంది. పార్వతి, ఏం చేద్దామంటావు? నన్నడుగుతారేంటండి? మీరేం చేసినా నేనెప్పుడైనా కాదు అన్నానా? అది అత్తయ్య అంటే నిజంగా వీళ్ళిద్దరివి జాలిగుండలే. కాదు మరి, ఈ సీతమ్మకొండ ప్రాంతానికే మా బావ సీతారామయ్య గారంటే మకుటం లేని మహారాజని ఊరికే అంటారా? అవునయ్యా, ఇక్కడికి వచ్చే ముందే 10 మందిని అడిగితే ఏం పర్వాలేదు వెళ్ళండి అన్నారు. అందుకే వచ్చామయ్యా. ఉమ్. సరే, ఇంతకీ రాళ్ళు రప్పలతో నిండిన 10 ఎకరాల్లో వీళ్ళేం చేస్తారు? దుక్కి దున్నినా ఎలాంటి పంటలు పండే అవకాశమే లేదు కదా. చెప్పాను బావా, వీళ్ళకన్నీ చెప్పాను. వచ్చే ముందే ఆ స్థలం మొత్తం చూపించాను. అయినా సరే అక్కడే పశువుల పాక వేసుకుంటామని వీళ్ళంటున్నారు బావా. ఏంటో ఇలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. బంజరు భూమిని దున్నితే బంగారు పంటలు పండడం సినిమాల్లో చూసాం కానీ నిజంగా జరుగుతుందా వీళ్ళ పిచ్చిగాని? నందిని, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదు అని. మా బాగా చెప్పారయ్యా. ఆ భూమిని తమరు మాకు రాసిస్తే మా కష్టాలేవో మేమే పడతాం. ఉమ్, ఉమ్, ఉమ్. సరే బాబురావు, ఇస్తాను అనే నోటి మాట చెల్లదు కదా. ఆ 10 ఎకరాలు వీళ్ళకి గిఫ్ట్గా రాసిస్తున్నట్టు పత్రాలు సిద్ధం చేయించు. ఇదిగో బావా, నీ మనసు వెన్నపూసని తెలిసే నువ్వు కాదనవనే ధైర్యంతోనే రిజిస్టర్ చేయించడానికి గిఫ్ట్ డీడ్ని కూడా రెడీగా తెచ్చాను. మరింకే, ఇటు ఇవ్వవయ్యా. ఆ, చూడండి, మీరు కోరినట్టే 10 ఎకరాల భూమిని రాసిస్తున్నాను. కష్టపడి పని చేసుకుని భార్యా పిల్లలతో ఏ లోటు లేకుండా సంతోషంగా బ్రతకండి. ట్రాప్లో పడ్డాడు ముసలాడు. మరి ఈ బాబురావు ప్లాన్ వేస్తే తిరుగుంటుందా? ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు జరుగుతోంది. అమ్మా,
లోపలికెళ్దాం పదా. నాని నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఆగండి మావయ్య. మాధవి, ఎందుకమ్మా? అబే ఏం లేదు మావయ్య, ఎప్పుడూ చూడని కొత్త మొహాలు కనిపిస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. ఓ అదా. అయ్యో, ఇంకేంటో అనుకుని ఒక్క క్షణం కంగారు పడిపోయాం మాధవి. భలేదానివక్క నువ్వు. ఆ, చెప్పండి మావయ్య, ఏంటి డాక్యుమెంట్స్? ఇవే గిఫ్ట్ డీడ్ పత్రాలమ్మా. ఊరి బయట మనకి ఏమాత్రం ఉపయోగపడని 10 ఎకరాల బంజరు భూమి ఉంది. పాపం ఈ పేదవాళ్ళు అక్కడ గొడ్లపాక వేసుకుని కొంచెమైనా బాగుపడతామంటే సరే అన్నాను నేను. అదన్నమాట విషయం. ఓ అంటే ఆ 10 ఎకరాలు వీళ్ళందరి పేరు మీద రాసిస్తున్నారా? లేదమ్మా, ఇతనొక్కడి పేరు మీదే. వీళ్ళంతా తన వాళ్లే. ఓహో, వీళ్ళందరిది ఉమ్మడి కుటుంబం లాంటిదన్నమాట. అవునమ్మా, మా అందరిది ఒకే మాట. అవునవును. అబ్బా, మీలో కట్టుబాటు బాగానే ఉందే. అవునమ్మా, పల్లెటూరు వాళ్ళు కదా, కట్టుగా ఉంటారు, కలిసే కష్టపడతారు. తృణమో పడమో ఎంతొచ్చినా సమానంగానే పంచుకుంటారంట. అని నమ్మకం ఏంటి మావయ్య? అలాగని ఈ పత్రాల్లో ఏమైనా రాసుందా? అలాంటివన్నీ గిఫ్ట్ డీడ్లో ఎందుకు రాసుంటాయమ్మా? కదా, అలాంటప్పుడు 10 ఎకరాలు ఈయన ఒక్కడి పేరు మీదే ఉంటే రేపటి రోజున అతని మనసు మారి మహాభారతంలో దుర్యోధనుల్లాగా సూది మొన మోపినంత చోటును కూడా మీకు ఇవ్వను అని ఈ అమాయకులందర్నీ మోసం చేసి వెళ్ళగొట్టాడే అనుకో. నేనలా ఎందుకు చేస్తానమ్మా? దుర్యోధనుడు చేశాడు కదా. అది ద్వాపర యుగం కదమ్మా. ఇది కలియుగం బాబాయ్ గారు. మావయ్య మీరే చెప్పండి, ద్వాపర యుగంలోనే అంత అన్యాయం జరిగితే ఈ కలియుగంలో ఇంకెన్నో మోసాలు కుట్రలు జరిగే అవకాశం ఉందా లేదా? అక్క, ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? మోసం. మోసం ఏంటి? అదే, ఎలాంటి మోసం జరగకుండా ముందే జాగ్రత్త పడాలి కదా అంటున్నాను. అమ్మా మాధవి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడం కాదత్తయ్య, చెయ్యాలనుకుంటున్నాను. మై గాడ్, అక్కకు అనుమానం వచ్చినట్టుందే. ఛ, సరిగ్గా టైంకొచ్చి మొత్తం చెడగొట్టేలా ఉందే. మాధవి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి, ఆ తర్వాతే సంతకం పెడతాను. ఆ మాట అన్నారు, బాగుంది. మావయ్య గారు, అవి ఇలా ఇవ్వండి. ఇదిగో, ఆ
అందరు లీడరు, నీ పేరేంటి? అటు కాదు, ఇటు చూసి చెప్పు. ఓబులేస్ అండి. అబ్బో, అంటే అహోబిల నరసింహస్వామి అని అర్థం. మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరు కొండయ్య అండి. సరే గాని ఈ 10 ఎకరాలు ఎక్కడుందో చూసావా? మన బాబురావు వీళ్ళకి అన్ని వివరాలు చెప్పే ఆ స్థలం చూపించాకే ఇక్కడ తీసుకొచ్చాడమ్మా. బాబాయ్ గారికి ఎంతో ముందు చూపు. మరదే ఏం చేసినా కరెక్ట్గానే ఉండాలి కదమ్మా. సిమెంట్ బస్తాల్లాగా. అంటే అంత గట్టిగా ఉండాలి అన్నాను. చెప్పు అభిలేషు, ఆ స్థలం ఎక్కడుంది? అది ఊరి బయట కొండ పక్కనుందండి. మరేంటి ఈ పత్రాల్లో నది ఒడ్డున ఉన్న 10 ఎకరాల భూమి అని రాస్తుంది? నది ఒడ్డున అది నిక్షేపం లాంటి మాగాణి. అది బంజరు భూమి ఎలా అవుతుంది? ఈ కాగితాల్లో రాస్తే అవుతుంది మావయ్య. తమ్ముడు, ఏమిట్రా ఇది? అంటే అక్క, అది నది పక్కన ఉన్న కొండ పక్కన ఉన్న బంజరు భూమి అని. బాబాయ్ గారు, అన్ని పక్క చూపులు ఎందుకులేండి. ఏవయ్యా, ఆ భూమిలో గొడ్ల పాక వేసి ఎన్ని గొడ్లను కట్టేస్తావు? 10 గొడ్లండి. ఓ అబ్బో, 10 గొడ్లే. మరి ఇన్నాళ్ళు నీ 10 గొడ్లు ఎక్కడున్నాయి? ఉండడం ఏంటండి, కొంటాను కదా. ఊర్ని అంటే గొడ్లే లేని నీకు గొడ్ల పాక కావాలి, అది కూడా 10 ఎకరాల్లో. ఏ? అది అదేంటంటే ఓ బిలేషు, అమ్మా ఇక్కడ చూసి చెప్పు. అక్క, ఏంటిది కోర్టులో నిలదీసినట్టు? చదువు లేని వాళ్ళని అలా దబాయిస్తే వాళ్ళు ఏం చెప్తారు? అయితే చదువుకున్న వాళ్ళు కదా, మీరే చెప్పండి. మావయ్య గారు 10 ఎకరాల భూమిని ఇతని పేరు మీదే రాయాలి అంటే గిఫ్ట్ డీడ్లో ఓ బిలేషు సన్ ఆఫ్ కొండయ్య అనే కదా ఉండాలి. అవును, అలా లేదమ్మా. లేదు, ఈ గిఫ్ట్ డీడ్ ప్రకారం ఆ 10 ఎకరాల భూమి ఎవరో గోవిందం సన్ ఆఫ్ తిరుపతి అని రాసి ఉంది. ఏంటి ఏంటిది? నాకేం తెలీదు అమ్మగారు. ఈ బాబురావు గారు 1000 రూపాయలు ఇస్తానంటే కక్కుర్తిపడి వచ్చానమ్మా. మాకు కూడా తల ఒక 500 ఇచ్చారయ్యా. రమ్మంటే వచ్చాము, చెప్పమన్నదే చెప్పాము. అంతకు మించి మాకేం తెలియదమ్మా. మమ్మల్ని క్షమించండి అయ్యా. చదువుకున్న బాబాయ్ గారు, ఎవరా గోవిందం? ఎవరికి బినామీ ఆ పేరు? ఎందుకింత నాటకం ఆడుతున్నారు? చిచి, నాటకం ఏంటమ్మా? ఈ పత్రాలని టైప్ చేసిన వెధవా పేరు తప్పుగా కొట్టుంటాడు. జస్ట్ టైపింగ్ మిస్టేక్ అంతే. చిచి, ఆపండి. కళ్ళ ముందే అంతా బయటపడ్డాక కూడా ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారా? అయిన వాళ్ళు కదా అని చేరదీస్తే నమ్మించి మోసం చేయాలని చూస్తారా?
మావయ్య గారు, తప్పు వాళ్ళది కాదు, మీది. అమ్మా మాధవి, ఏమంటున్నావు? క్షమించండి. అపాత్ర దానం చేయడం ఎంత తప్పో అయిన వాళ్ళు కదా అని గుడ్డిగా నమ్మడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. చిచ్చి, మీ మొహాలు మంట. ఏం తక్కువ చేసావురా మీకు? వెళ్ళండి, తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అక్క, అంత మాట అనకక్క. ఏదో బుద్ధి గడ్డి తిని తప్పు చేశారు. ఉన్నట్టుండి పొమ్మంటే ఈడొచ్చిన ఆడపిల్లని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలక్క? అత్తయ్య, ప్లీజ్, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయము. ఈ ఒక్కసారికి క్షమించండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చిచి, మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. మామయ్య, మీరే కాదంటే మేమేమైపోవాలి? నడి రోడ్డు మీద పడి అడుక్కు తినాలి. మీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని కనికరించు బావా. సరే, ఇదే మొదటిసారి, చివరిసారి కూడా. వెళ్ళండి, ఇకనైనా బుద్ధిగా ఉండండి. అమ్మా మాధవి, నీలాంటి తెలివైన పిల్ల మా కోడలు అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు మా హర్షకి భార్యవే కాదమ్మా, మన కుటుంబాన్ని కాపాడగల ధైర్యశాలివి కూడా. ప్లీజ్, నాకు పొగడ్తలు నచ్చవని మీకు తెలుసు. మీ ఇంటి కోడలు తన బాధ్యతని నిర్వర్తించింది, అంతే. మళ్ళీ నువ్వు కూడా తీసుకో. శివ, తిను. మళ్ళీ తనకి నేను ఇస్తాను కదా, నువ్వు తింటూ ఉండు. సరేనమ్మా. మీరు మిమ్మల్ని